పావులు వాటి నడకలు. ఇప్పుడు పావులు వాటి నడకలు చూద్దామా? చదరంగం బోర్డు మీద మనకున్న బలగాలన్నింటిలోనూ అతి తక్కువ బలం కలది భటుడు అని తెలుసుకున్నాం కదా. చదరంగం ఆట ప్రారంభంలో ఏ ఆటగాడైనా సర్వసాధారణంగా తనకున్న అన్ని బలగాలన్నింటిలోనూ ముందు భటులనే నడుపుతారు. ఎందుకంటే పాన్లను ఉన్న గడి నుంచి ముందుగా కదిపినట్లయితే మిగిలిన బలగాలు ముందుకు జరిగే అవకాశమే ఉండదు. కానీ గుర్రం ప్రత్యేకతను బట్టి గుర్రం మాత్రమే ముందుకు వెళ్ళగలదు. భటు ఒక ఎత్తుకు కేవలం ఒక్క గడి మాత్రమే ముందుకు జరుగుతుంది. అది కూడా ఇతర కాయలేవి అడ్డం లేనప్పుడే. అయితే భటులకు ఒక మినహాయింపు ఉంది. అది ఏమిటంటే ఏ పానైనా ఉన్న గడిలో నుంచి కదిలేటప్పుడు మాత్రం అవసరం అని భావిస్తే 2 గళ్ళ ముందుకు కదలవచ్చు. ఈ నడకలు తెల్ల బలగానికి నల్ల బలగానికి కూడా ఒకేలాగా వర్తిస్తాయి. రాజు బలగాలన్నింటిలో కన్నా ముఖ్యమైనవాడు రాజు. ఆ రాజు కూడా ఒక ఎత్తుకు ఒక్క గడి మాత్రమే ఏ దిక్కునైనా నడవగలడు. ఇక్కడ చూడండి, రాజు ఉన్న గడి నుంచి ఎటువైపు కదలవచ్చునో ఈ టాప్ వ్యూ, ఫ్రంట్ వ్యూలలో చూసి నడకలు ఎలా వేయాలో నేర్చుకుందాం. ఇది రాజు మధ్య గడిలో ఉన్నప్పుడు నడకలు. తెలుపు రాజులాగానే నలుపు రాజు కూడా కదులగలడు. రాజు పాన్ లాగా ముందుకే కాకుండా పక్కకు, ముందుకు, మూలకు కూడా జరగవచ్చును. ఇక రాణి విషయానికొస్తే అన్ని బలగాలలో కన్నా చాలా చాలా శక్తి గలది ఈ రాణి. ఈ రాణిని ఎట్లా నడపాలో చూద్దాం. ఇది రాణి ఉన్న గడిలో నుండి కదలికలు. ఇది రాణి మధ్య గడిలో ఉన్నప్పుడు నడకలు. ఏనుగు. ఇక ఏనుగు గురించి చూస్తే ఇది నిలువుగా పైకి కిందకు గాని సమాంతరాలకు గాని నడవగలదు. మధ్య గడిలో నుండి చూస్తే మనకు ప్లస్ గుర్తులో అటు ఇటు నడవగలదనిపిస్తుంది కదూ. గమనించండి.
ఇక రథం. రథం గురించి తెలుసుకోవాలంటే రథాలు మూలలకు క్రాస్గా నడవగలదు. రథం తెల్లగడిలో ఉండే అది మూలలకు తెల్లగడులలో మాత్రమే వెళ్ళగలదు. అలాగే నలుపు ఉన్న గడిని చూడండి, అది నలుపు గడులలోనే క్రాస్గా అంటే మూలలకే నడుస్తుంది. గుర్రం. ఇది 2 అడుగులు ముందుకు 1 అడుగు పక్కకు వేసి ఒక ఎత్తుకు ఎల్ అక్షరం ఆకారంగా కదులుతుంది చూడండి. ఇది పైకి కిందకు పక్కలకు నడవగలదు. చివరిగా చదరంగంలో కొన్ని ప్రత్యేక నడకలను గురించి తెలుసుకుందాం. కాజలింగ్. దీనినే తెలుగులో కోట కట్టడం అంటారు. చదరంగంలో రాజు 1 ఎత్తుకు 1 గడి మాత్రమే కదలగలడని తెలుసు కదా. అయితే కొన్ని ప్రత్యేక సందర్భాలలో మాత్రం కింగ్ తను ఉన్న గడిలో నుండి పక్కలకు 1 గడి మించి కదలగలడు. ఈ సందర్భాన్నే కాజిలింగ్ అని అంటారు. చదరంగంలో అన్ని వ్యూహాలకి ముఖ్యమైనది కింగ్ రక్షణ. ప్రతి ఆటగాడు తన ప్రత్యర్థికి చెందిన రాజును చెక్మేట్ చేయడానికి అనుసరిస్తుంటాడు. కనుక ప్రతి ఆటగాడు తన కింగ్కు వీలైనంత వరకు ప్రత్యర్థి బలగాల నుండి హఠాత్ దాడికి గురి కాకుండా ఉద్దేశింపబడిన ప్రత్యేక నడకనే కాజిలింగ్ అంటారు. కింగ్ రూక్తో కాజిలింగ్. కింగ్ రూక్తో కాజిలింగ్ చేసేటప్పుడు ఒకే 1 ఎత్తులో కింగ్ మేట్ ఉన్న గడిలోకి, కింగ్ రూక్, కింగ్ బిషప్ ఉన్న గడిలోకి వస్తాయి. దీన్నే మనం కింగ్ సైడ్ కాజిలింగ్ అని కూడా అంటారు. ఇక్కడ చూడండి, కింగ్ రూక్తో కాజిలింగ్ చేసే విధానం. క్వీన్ రూక్తో కాజిలింగ్. దీనిని మనం క్వీన్ సైడ్ కాజిలింగ్ అని అంటాం. 1 ఎత్తులో కింగ్ క్వీన్ బిషప్ ఉన్న గడిలోకి మరియు క్వీన్ రూక్ ఉన్న గళ్ళలోకి వస్తాయి. కాజిలింగ్ చేయడానికి కొన్ని ముఖ్యమైన షరతులు వర్తిస్తాయి.
అవి ఏమిటో తెలుసుకుందామా మరి? కాజలింగ్కు ఉపయోగిస్తున్న రూక్కు కింగ్కు మధ్య ఏ ఇతర బలగాలు అనగా కాయలు ఉండరాదు. అనగా రూక్ కింగ్ల మధ్య గడులు ఖాళీగా ఉండాలన్నమాట. ఈ బోర్డును చూడండి. ఇందులో తెల్ల బలగం రాజుకు కాజలింగ్ అవకాశం లేదు, ఎందుకంటే రూక్కు కింగ్కు మధ్య ఇతర బలగాలున్నాయి. ఇక నల్ల బలగం విషయానికొస్తే కింగ్ రూక్లు నిశ్చింతగా కాజలింగ్ జరుపుకోవచ్చు. ఈ టాప్ వ్యూ ఫ్రంట్ వ్యూలు చూసి నడకలు ఎలా వేయాలో నేర్చుకుందాం. కింగ్ ప్రత్యర్థి యొక్క బలగాల దాటికి గురై ఉండరాదు. ఇక్కడ మనం చూసినట్లయితే తెల్ల కింగ్ ప్రత్యర్థి బలగమైన నల్ల బిషప్ అనగా నల్ల రథం దాడికి గురి అయింది. ఈ పరిస్థితుల్లో మనం కాజలింగ్ జరపలేము. ప్రత్యర్థి దాడికి గురి అయి ఉన్న ఏ గడిలోకి మరియు గడి మీదుగా కింగ్ దాటకూడదు సుమా. ఇక్కడ చూడండి, కింగ్ రూక్ కాజలింగ్ జరపడానికి తెల్ల కింగ్ వెళ్ళవలసిన గడి నల్ల బిషప్ దాడికి గురి అయి ఉంది. కాజలింగ్ జరపాలి అనుకున్న కింగ్ మరియు రూక్లు అంతకు పూర్వం తమ తమ పట్టు గడుల నుండి కదిలి ఉండరాదు. ఇక ఇక్కడ చూసినట్లయితే కింగ్ దాటాలి అనుకున్న గడి ప్రత్యర్థి క్వీన్ దాడికి గురి అయి ఉంది. ఇవి కాజలింగ్ జరపడానికి ముఖ్య సూచనలు. పాసెంట్. ఇప్పుడు ప్రత్యేక నడకలలో పాసెంట్ గురించి తెలుసుకుందామా? ఈ నడకలలో చూసినట్లయితే నల్ల పాన్ ఉన్న గడులలో నుంచి 2 అడుగులు ముందుకు జరిగింది. అంటే నలుపు పాన్ తెలుపు పాన్ దాడిలో ఉన్న నలుపు గడిని దాటి ముందుకు వచ్చిందన్నమాట. ఇప్పుడు తెలుపు పాన్ పాసెంట్ నడకను ఉపయోగించి నలుపు పాన్ను చంపి ఆ నలుపు పాన్ దాటిన గడిని ఆక్రమించుకుందన్నమాట. ఇకపోతే ఈ ఎన్ పాసెంట్ నడకను తప్పనిసరిగా ఉపయోగించి ప్రత్యర్థి పాన్ను ఎలాగైనా చంపి తీరాలని నియమం ఏమీ లేదు. పాన్ ప్రమోషన్. బలగాలన్నింటిలోనూ అతి తక్కువ స్థాయికి చెందినది పాన్ అని తెలుసు కదా. అయితే ఈ పావులన్నింటిలోకి రూపాంతకం చెందే శక్తి ఒక్క పాన్కి మాత్రమే ఉంది. అదెలాగో చూద్దాం. ఆట కొంత సాగిన తరువాత పాన్ ముందుకు జరుగుకుంటూ వెళ్ళి 7వ గడిలో నుండి 8వ గడిలోకి చేరే ముందు ఈ రూపాంతరం జరుగుతుంది. అనగా పాన్ 8వ గడియకు చేరితే ఆ బలగం వారు ఆ పాన్కు బదులుగా తమకు అవసరమైన పాన్ను కోరుకోవచ్చు. అది క్వీన్గా గాని ఏ ఇతర బలగం గాని రూపాంతరం చెందవచ్చు. ఇలా రూపాంతరం చెందడాన్నే పాన్ ప్రమోషన్ అని అంటాం. డబుల్డ్ పాన్స్. చివరగా డబుల్డ్ పాన్. ఒకే వరుసలో ఒక పాన్ వెనుక ఒక పాన్ ఉండినట్లయితే వీటిని డబుల్ పాన్స్ అని అంటారు. ఇలా 2 పాన్లు ఉండడం వలన వాటిని ముందుకు తీసుకెళ్లడం మరియు వాటిని చంపబడడం రక్షించడం కూడా కష్టమవుతుంది. వీలైనంత వరకు ఈ స్థితి రాకుండా చూసుకోవాలి.